రూమ్ ఖాళీ చేశానండి. మంచిది. ఇంతకాలం నన్ను బాగా చూశారు. నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి. ఎందుకు వచ్చిన మాటలే నాయనా? నువ్వు ఇబ్బంది పెడితే మాత్రం ముఖం మీద చెప్పుకోగలవా? ఉంటానండి. అంటే వెళ్ళవా? వెళ్ళొస్తానండి. వెళ్ళు, మళ్ళీ రావద్దు. బాబు, దారిలో ఎక్కడైనా కనిపిస్తే పలకరిస్తావు కదా? మరేం లేదు, ఇన్నాళ్ళు నీతో మాట్లాడటానికి అలవాటు పడ్డ ప్రాణం కదా, అందుకని ఉండబట్టలే కడిగేశాను. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బీ సీటెడ్. మాటల్లో పడి టైం మర్చిపోవడం మీలాంటి బిజినెస్ మ్యాన్కి మంచిది కాదు సార్. ఐ నో. సార్, నన్ను ఎందుకు పిలిచారో చెప్పనే లేదు. వీటిలో అన్ని ఏరియాల రిపోర్ట్లు ఉన్నాయి. ఎక్కడెంత స్కోరింగ్ ఉందో క్యాలిక్యులేట్ చేసి టార్గెట్స్ ఫిక్స్ చేయి. ఓకే సార్. రజిత, వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? నా వర్క్ అయిపోయింది సార్. మా అమ్మతని కనుక్కోవాలి. సార్, ఈ రోజు ఎలాగైనా ఈ వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళాలి. మమత, నీ వర్క్ అయ్యాక నన్ను ఒకసారి వచ్చుకాలి. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంది. ఓకే? అలాగే సార్. ఏమిటి ఏదో కొంపలాంటి ఉప్పినట్టు అంత దిగాలు పడిపోతున్నారు? బయటికి వెళ్ళింది ఇంటికి రాకుండా పోతుందా? అసలు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఉందా పని చెయ్యండి. అరే, చాలా టైం అయింది. ఇప్పుడు ఎలా వెళ్తావు? నో ప్రాబ్లం సార్, ఇంకా బస్సెస్ ఉన్నాయి. మమత ఇంకా ఇంటికి రాలేదు బాబు. ఇంత టైం వరకు ఎప్పుడూ ఉండదు. నాకెందుకో కొంచెం కంగారుగా ఉంది. బహుశా ఆఫీస్లో ఏదైనా మీటింగ్ ఉందేమో ఉండండి. మొన్న 10 లక్షల గొడవ జరిగిన దగ్గర నుంచి నాకు భయంగా ఉంటుంది రాజు. మీరేం వరీ కాకండి. నేను ఇప్పుడే ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. వాచ్మెన్ రాజన్ మాట్లాడుతున్నాండి. ఆఫీస్లో మమత గారు ఉన్నారా? లేరండి, ఇప్పుడే బయలుదేరారు. అయ్యో, వర్షం బాగా పడేటట్టుంది. ఈ ఆటోలు అవసరం లేనప్పుడు పిచ్చుకొక్కలా తిరుగుతాయి, అవసరమైనప్పుడు ఒక్కటి రాదు. రజిత, ఓ 10 నిమిషాలు చూద్దాం. ఏ వెహికల్ రాకపోతే నటరాజ్ సర్వీస్ ఇలాగో అలవాటేగా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి ఈ టైంలో నడుచుకుంటూ వెళ్ళటమా? అది వర్షం వచ్చే టైంలోనా? దేశానికి స్వాతంత్రం వచ్చింది కానమ్మా, మనకు కాదు. ఈ దేశంలో మగాళ్ళు ఆడది ఒంటరిగా కనిపిస్తే వదిలేసేంత బుద్ధిమంతులు ఎవరూ లేరు. హాయ్ మమత, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇంటికి వెళ్ళలేదా? బస్ ఇంకా రాలేదు సార్. ఓకే, నేను డ్రాప్ చేస్తాను, పదండి. పర్లేదు సార్, ఇంకా సేపట్లో బస్ వస్తుంది, మేము వెళ్ళిపోతాం. ఇదిగో వర్షం పడేటట్టుంది, ఇంట్లో కూడా కంగారు పడుతుంటారు. పద, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలు కూడా వచ్చేటట్లేవు. పదా. దట్స్ గుడ్, కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. యూ వెల్కమ్. బాయ్ బాయ్. సార్, నేను కూడా ఇక్కడ దిగిపోతాను. మీ ఇల్లు ఇక్కడ కాదు కదా, ఇక్కడ దిగిపోతానంటావేంటి మరి? నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను వెళ్ళిపోతాను. పర్లేదు సార్, నేను ఇక్కడి నుంచి ఎలాగోలాగా వెళ్ళిపోగలను. దిస్ ఇస్ టూ మచ్ మమత. నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అది కాదు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావని నేను అన్నానా? ఇబ్బంది పెట్టడానికి నేనేమైనా నిన్ను ఎత్తుకొని వర్షంలో తడుచుకుంటూ తీసుకుని వెళ్తున్నానా? కార్లోనే కదా వెళ్ళేది. దిగో. అది కాదు సార్. కార్ దిగో. ఎస్ సార్. వచ్చే ముందు కూర్చో.
దాట్స్ గుడ్. అరే ఏంటి సడన్ గా ఆగిపోయింది? 1 minute మమత. మై గాడ్. మమత 1 minute. ఏమైంది సార్? 1 minute. Anything wrong? ఇప్పుడు వస్తున్నాను. 1 minute. రిలాక్స్ మమత. అరే ఏంటి సడన్ గా ఆగిపోయింది? 1 minute మమత. మై గాడ్. మమత 1 minute. ఏమైంది సార్? 1 minute. Anything wrong? ఇప్పుడు వస్తున్నాను. 1 minute. రిలాక్స్ మమత. రజిత్ గారు, మమతేది? ఇప్పుడే ఎండి గారి కారులో వెళ్ళింది. ఎండి గారి కారులోనా? ఏంటి రాజు, ఏమైంది? ఏమైంది సార్? కార్ ట్రబుల్ ఇస్తోంది. నువ్వు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకో. పర్లేదు సార్, నేను కార్లో వెయిట్ చేస్తాను. అది కాదు మమత, నువ్వు లోపలికి వచ్చి కూర్చుంటే నేను కార్ రిపేర్ అటెండ్ అవుతాను కదా. ప్లీజ్ సార్, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. మీరు మెకానిక్ పిలుచుకోండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మమత. అది కాదు సార్, నేను ఇక్కడ ఏయ్! మర్యాదగా చెప్తే అర్థం చేసుకునేటట్లు పద. ప్లీజ్. రమ్మంటుంటే ఏంటిది? Come on. Come on. Leave me. Come on. Oh my God! Please! వదలు! వదలు! మీకు దండం పెడతాను. Please! నన్ను వదిలేయండి, ప్లీజ్. మమత, నేను మరీ అంత మూర్ఖుని కాదు. నిన్ను డ్రాప్ చేస్తానని మాట ఇచ్చాను. ఖచ్చితంగా నేను నా మాట నిలబెట్టుకుంటాను. కాకపోతే నా కోరిక తీర్చుకున్నాక మమత, ఐ నీడ్ యూ. ఐ జస్ట్ నీడ్ యూ వన్స్ మమత. ప్లీజ్ నా కోరిక కాదనకు. Mamta. Mamta. Please try to understand me, Mamta. Please. Mamta. నా కోరిక కాదనకు. సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్. సార్ మమత సార్ ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతా సార్. సార్ మమతో వదిలేండి సార్. సార్ నా మాట వినండి సార్. మమత డోంట్ సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. వదిలేండి సార్. సార్ మీకు దండం సార్. సార్ ప్లీజ్ సార్, మమతో వదిలేండి సార్. సార్
జాతవేదతే సదమామసోమరాతీయతో విదహాతి వేదః సనః. సార్ ప్లీజ్ సార్ నా మాట రాజు నీకేం కలదు కదా రాజు. అయ్యో రాజు. ఓకే ఐమ్ ఆల్రైట్. ఏం పర్లేదు. ధైర్యం నీకు. ఆహా వచ్చారా బాబు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఉదయం నుంచి తిరిగింది చాలక ఏకంగా ఇంటికి తీసుకొచ్చేసావా? బాగుంది, చాలా బాగుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఇందాక నీ కూతుర్ని ఏదో అన్నానని ఇంతెత్తులు లేచావు కదా, ఇప్పుడేమంటావు? వీళ్ళకంటే నీతి జాతి లేదు, మరి నీకేమైందట? ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు? ఉవ్వా, అర్ధరాత్రి పూట పరాయి ఆడపిల్లని నీ సొంత పెళ్ళాంలాగా చేయి పట్టుకుని తీసుకొస్తావా? ఇదేమన్నా నీ ఎత్తగారు ఇల్లు అనుకున్నావా? వద్దు బాబు, ఆ చెయ్యి వదలదు, అలాగే పట్టుకో. పట్టుకో బాబు. అది
నీ నీడలో తప్ప ఎక్కడా సుఖంగా ఉండలేదు. ఒక అన్నగా దానికోసం ఊరంతా గాలించావు, ఒక తండ్రిగా దాన్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. భరించేవాడిని భర్త అంటారు. నా కూతురు కోసం నువ్వు చాలా కష్టాలు భరించావు. అన్నలాంటి మనసు, నాన్నలాంటి బాధ్యత తెలిసిన మనిషి భర్తగా దొరకటం నిజంగా చాలా అదృష్టం బాబు. అందుకే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉండు బాబు.